చేప ప్రసాదం మృగశిర కార్తె ప్రారంభమనగానే అందరికీ గుర్తొచ్చేది ఈ ప్రసాదమే. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ఆస్తమా రోగులు ఈ ప్రసాదం కోసం హైదరాబాద్ తరలి రావటం ఎప్పటినుంచో జరుగుతోంది. ఈ ఏడాది కూడా చేప ప్రసాదంకు అన్ని ఏర్పాట్లు చేశారు. 1,00,000 మంది వస్తారనే అంచనాతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సిద్ధమైంది. ఇప్పటికే రోగుల రాక కూడా ప్రారంభమైంది. రేపు ఉదయం 8 గంటలకు చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమవుతుంది. ఇందుకు చేపలు కూడా రెడీ చేశారు. ఒక్కో కొరమీను చేప 15 రూపాయలుగా ధర నిర్ణయించారు. పంపిణీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 32 కౌంటర్స్ ఏర్పాటు చేశారు. క్యూ లైన్లు కూడా పెద్దవిగా ఉన్నాయి. ఎలాంటి తొక్కిసలాట లేకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పురుషులు, మహిళలకు ప్రత్యేకమైన కౌంటర్స్ ఉన్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేకంగా కౌంటర్స్ ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్రతి సంవత్సరం చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్న బత్తిని కుటుంబ సభ్యులతో మనతో పాటు ఒక బత్తిని బ్రదర్ ఉన్నాడు. ఆయనతో అడిగి తెలుస్తున్నాం అలా ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి, ఇక్కడ చేప మంది ఎలా పంపిణీ చేస్తారు? చేప మంది ప్రతి సంవత్సరం కూడా మేము చాలామందికి వేస్తూనే ఉంటాం. కొన్ని లక్షల్లో వస్తుంటారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ ఒక 35 కౌంటర్స్ ఉన్నాయి. ఆ 35 కౌంటర్స్లో ఒక 100 మంది వరకు మేమంతా మందు వితరణ చేస్తుంటాము. అయితే ఇక్కడ గవర్నమెంట్ కూడా మాకు మంచి సహాయం చేస్తున్నారు. వాళ్ళంతా ఇక్కడ ఒక 30 బ్యారికేడ్స్ పెట్టేసి లైన్లను అమరుస్తున్నారు. ఆ తర్వాత అంతేకాకుండా గవర్నమెంట్ తరఫు నుంచే చేప వితరణ కూడా జరుగుతుంది. పోయిన సంవత్సరం 10 రూపాయలు ఉంటే కానీ ఈ సంవత్సరం 15 రూపాయలకు వాళ్ళు అక్కడ ఫస్ట్ కౌంటర్లో ఇస్తారు. కౌంటర్లో వచ్చిన తర్వాత వాళ్ళంతా ప్రజలంతా లైన్లో వచ్చేసేసి మధ్యలో ఆ చేప పిల్లను కొనుక్కొని ఇక్కడ లైన్లో వస్తారనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ మేమంతా మందు వేస్తాము. మందు వేసిన తర్వాత ముందర కార్తీ మందిరం ఉంటుంది, అది తీసుకొని వెళ్ళిపోతారు. ఈ ప్రక్రియ జరగడానికి ఒక్కొక్కరికి 2-3 నిమిషాలే పడుతుంది. కానీ ఒత్తిడి లేకుండా ఉంటే చాలా సులువుగా సావకాశంగా వెళ్ళిపోవచ్చు. చాలా బాగానే వితరణ జరుగుతుంటుంది. 2 రోజుల పాటు జరిగే ఈ ప్రసాదం పంపిణీకి ఎంతమంది వస్తుంటారు? అంటే ముందు చాలా లక్షల్లో వస్తుంటారు. లెక్కించడం కష్టమే. ఎందుకంటే చేప సెల్లింగ్స్ని బట్టి వాళ్ళు చెప్తుంటారు. కానీ కొందరు ఏంటంటే బెల్లం మందు కూడా తీసుకెళ్తుంటారు. చేపలే కాకుండా నెక్స్ట్ బెల్లం మందుతో కూడా కొందరు తీసుకుంటారు. కాబట్టి కొన్ని లక్షల్లో ఉంటారు. 2-3 లక్షల వరకు రావచ్చు. డ్రమ్లో పెడతారా? వాళ్ళు అక్కడ డ్రమ్లో మున్సిపల్ వాళ్ళు డ్రమ్లో పెడతారు. గవర్నమెంట్ వాళ్ళు డ్రమ్లో పెట్టి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత మాకు ఇక్కడ మా చేతిలోకి ఇస్తే మేము చేతిలో తీసుకొని వేసేటప్పుడు కింద పడిపోకుండా ఈ డ్రమ్లో కవర్ ఉంటుంది, క్లాత్ కవర్ ఉంటుంది. ఆ క్లాత్ కవర్లో పడిపోతే మేము ఈజీగా తీసుకుంటాం అనమాట. అందుకే ఆ డ్రమ్ములు పెడతాం. అక్కడ మేము పెట్టేసి చేతిలో తీసుకునేటప్పుడు తీసుకొని అందులో చేప నోట్లో మందు పెట్టేసేసి మనుషులు వాళ్ళకి మామూలుగా ఇచ్చే వాస్తవం ఉన్న వాళ్ళకి వేస్తూ ఉంటాం అనమాట. 30 కౌంటర్స్లో ఎంతమంది కూర్చుంటారు ఇక్కడ మందు చేప వేసేవారు, తర్వాత చేప నోట్లో మందు పెట్టేవారు వేరే ఉంటారు. కాబట్టి ఈ మొత్తం ఈ 35 కౌంటర్స్లో ఒక 70 మంది వరకు ఉంటామన్నమాట. 70 మంది అంటే ఒక్క నిమిషానికి ఎంతమందికి వేస్తారు? ఒక నిమిషంకి ఒక ఈజీగా ఒకరికి వేయచ్చు. నేనైతే 1 నిమిషానికి 2 కూడా వేస్తాను. మీతో పాటు ఇంకెంతమంది వాలంటీర్స్? దగ్గర ఒక 50 మెంబర్స్ ఉంటారండి. చేప మందు వేయడానికి 50 ఉంటారు. దాంతోపాటు అసిస్ట్ చేసే వాళ్ళు ఇంకొక 50 ఉంటారు. దగ్గర 100 పీపుల్ విల్ బి వర్కింగ్ అట్ గివెన్ టైం. అంటే ఇందులో పాసెస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారు? అంటే జనరల్గా ఉంటుంది, డ్యూటీ పాసెస్ ఉంటాయి. తర్వాత విఐపీస్కి కౌంటర్స్ వేరే ఉంటాయి. మామూలు ప్రజలందరికీ ఇక్కడ వస్తూ ఉంటారు. కాబట్టి ఈ లైన్లో వచ్చిన వాళ్ళందరికీ మందులో మాత్రం తప్పక లభ్యమవుతుంది. అంటే రేపు ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది? రేపు మార్నింగ్ 8:30కి స్టార్ట్ అవుతుందండి. ఎల్లుండి 8:30 వరకు వితరణ జరుగుతుంది. అంటే పూజ అనంతరం చేస్తారా? పూజ మార్నింగ్ అయిపోయిన తర్వాత మంది ఇక్కడికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మా పెద్దలంతా ఇక్కడ కూర్చొని అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అంటే చేప మందికి వచ్చేవారు ఎప్పటి నుంచి అలా చేస్తారు లోపలికి? అంటే ఆల్రెడీ వచ్చి ఉంటారు. వచ్చిన తర్వాత ఇక 8:30కి స్టార్ట్ చేస్తాం. ఓకే. అంటే అప్రాక్సిమేట్లీ ఎంతమంది వస్తుండొచ్చు? ఎంతమందికి రెడీ చేస్తారు చెప్పండి? మాకు అంటే మోర్ దెన్ 2 lakhs వరకు ప్రిపేర్ అయి ఉంటుందండి. ఓకే. అంటే చేప మందుని 2 lakhs అంటే చేప మందుకు మాత్రం 2 lakhs వరకు ప్రిపేర్ చేసి ఉంటుంది అనమాట. జనరల్గా ఇంకా అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు. ఓకే. ఫిషరీస్ వాళ్ళు మీకు కోఆపరేట్ చేస్తున్నారు? తప్పగా వాళ్ళ కోఆపరేషన్ బట్టి ఇంత సవ్యంగా జరుగుతుంది. వాళ్ళే ఫిషరీ డిపార్ట్మెంట్ వాళ్ళే చేపలు
ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆస్తమా రోగులు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ చేరుకుంటున్నారు. వీరికి వసతి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం ఆర్టీసీ కూడా సన్నద్ధమైంది. బస్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. हम सांगली में आया है, वो सांगली से आया है, औषधि लेने के लिए आया है। कल आया है, कल रात 10 बजे तक इधर आया है। हम नागपुर से आए हैं, नागपुर से आए, बच्चों को लेकर आए हैं, पहली मर्तबा आए। अरेंजमेंट अब आए हैं अभी पहली मर्तबा, तो वो जरा देख रहे अभी कैसा रुकने का, क्या रुकने का, नहीं तो जाके होटल में रुकेंगे। अब कल सुबह 3 बजे आके नंबर लगाएंगे इधर। अभी है तो ठीक है, पहली मर्तबा आके देख रहे अभी, नहीं तो इसके पहले तो कभी आए नहीं है। हम औरंगाबाद से आए हैं और हम हमारे पिताजी को लेके आए। उधर बहुत डॉक्टर के पास बताए, उधर का मालूमात हुआ तो इधर आ गए। अभी इधर तो अभी तक तो फ़िलहाल अच्छी सेवा है। वो अग्रवाल सेवा दल से कुछ नाश्ता चाय वगैरह दे रहे, मगर कैसा टोकन सिस्टम होना चाहिए। जैसे अभी जो लोग अभी आ रहे हैं कि वो भी भीड़ में घुस जाएंगे, उनके नंबर लग जाएंगे, बूढ़े लोगों को ही परेशानी होगी, तो इसलिए टोकन सिस्टम होनी चाहिए। तो देखेंगे अभी क्या फ़र्क पड़ता है। बहुत जनों से सुना है कि हैदराबाद के मछली से वो दवा जो देते हैं उससे बहुत फ़र्क पड़ता है, ऐसे सुना है। तो अभी देखेंगे, पिताजी को लेके आए, वो देने के बाद क्या फ़र्क पड़ता है क्या नहीं। महाराष्ट्र मुंबई से आए हैं, तो आई हर्ड दैट दिस मेडिसिन इज क्वाइट पॉपुलर। आई एम हियर सिंस मॉर्निंग टिल टुमारो 9 मे बी। क्राउड इज ह्यूज ओवर हियर। वी आर स्टेइंग आउट राइट नाउ एंड देन विल कम टुमारो मॉर्निंग 8। पर बहुत सुना था मछली के बारे में, तो उसके बाद हम अपने पिताजी को लेके आया हूँ और हमारी घरवाली को भी बहुत खांसी है, तो उसको भी लेके आया हूँ। तो लग रहा है कि यहाँ कुछ न कुछ असर पड़ता होगा। बहुत अच्छा व्यवस्था देख रहा हूँ मैं यहाँ पर। थोड़ा सा व्यवस्था में एक आंटी ने भी बोला था कि कुछ टोकन सिस्टम होना चाहिए था, कि नंबर वाइज, जैसे हम आज सुबह पहुँच गया, कोई कल सुबह पहुँचेगा तो वो भी पहले लेगा, तो सिस्टम कुछ ऐसा बनाने का कोशिश करिएगा। जयपुर से आया, राजस्थान से पहली बार। हम लोग हैं जयपुर राजस्थान से आए हैं और परसों आ गए थे शाम को। तो हमारे को है ना 15 साल से ये दिक्कत है सांस का। बहुत दवाई लिया, डॉक्टरों को दिखाया, पर कोई फ़ायदा नहीं हुआ। तो हमने सुना कि बातिनी फिश के बारे में 3-4 साल पहले सुना था, मगर उसका पता नहीं लग रहा था कौन सी जगह देते हैं क्या है। फिर इस बार हमको मालूम हुआ, इंटरनेट से भी देखा, तो हम लोग आए हैं दवाई लेने के लिए। तो देखो अब क्या है, हमको फ़ायदा होगा। చేస్తారంటే వచ్చినాం మేము, లేదు ఒకపడి ఇప్పుడే వచ్చినాం సార్, నిజామాబాద్ తక్కువ అవుతుంది అన్నారు. అయితే సిటీ జనం సంయమనం పాటించాలని కోరుతున్నారు సెంట్రల్ జోన్ డీసీపీ కమల్ హసన్ రెడ్డి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు 30,000 మంది వరకు ఉంటారని, వాళ్లు వెళ్లిన తర్వాత వస్తే రద్దీ లేకుండా ఉంటుందన్నారు. మధ్యాహ్నం తర్వాత సిటీ జనం రావాలని సూచించారు. చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వ శాఖలు అన్నీ కూడా ఏర్పాట్లు దాదాపుగా పూర్తిగా వస్తున్నాయి. ఇప్పటికే ఈరోజు ఇప్పటి వరకు ఒక 3,000 ఆస్తమా పేషెంట్స్, వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు ఆల్రెడీ బయట రాష్ట్రాల నుంచి వచ్చినారు. రేపు ఉదయం కల్లా దాదాపుగా 20-30 మంది ఈ ఆస్తమా పేషెంట్స్ వాళ్ళ అటెండెన్స్ వచ్చే అవకాశం ఉన్నది. రేపు 8:30కి చేప ప్రసాదం పంపిణీ స్టార్ట్ అవుతుంది. మా విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ లోకల్స్, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, తర్వాత హైదరాబాద్ బేస్డ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు కూడా రేపు మధ్యాహ్నం 1 గంట తర్వాత వస్తే అప్పుడు ఈ చేప ప్రసాదం పంపిణీ సులువుగా అయిపోతుంది. ఎటువంటి తొక్కిసలాట జరగకుండా, ఎటువంటి ప్రెషర్ లేకుండా స్మూత్గా ప్రసాదం తీసుకొని వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేపు ఉదయం వరకు 30,000 మంది ఎట్ ఏ టైం వస్తారు కాబట్టి అక్కడ తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుంది. ఆ టైంలో కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లోకల్స్ ఎప్పుడైనా వచ్చి తీసుకునే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు లోకల్స్ తర్వాత రావాల్సిందిగా మేము కోరుతున్నాం. అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము అన్ని రకాల ఏర్పాట్లు మేము పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నాం. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా టైం టు టైం మేము అందరికీ కూడా ఇన్ఫామ్ చేస్తుంటాం. అదేవిధంగా ఈ బందోబస్తుకు దాదాపుగా 1000 మంది పోలీస్ అధికారులు సిబ్బందిని డిప్లాయ్ చేస్తున్నాం. 2 షిఫ్ట్లో పనిచేస్తారు. రేపు ఉదయం మటుకు 6 గంటల నుంచి 12 గంటల వరకు, 6 నుంచి 2 గంటల వరకు 2 షిఫ్ట్స్. ఎందుకంటే ఆ టైంలో ఎక్కువ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో మొత్తం డిప్లాయ్మెంట్ మేము ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా పోలీస్ సిబ్బందితో పాటు పోలీస్ వాలంటీర్సు, నిరంకారీ వాలంటీర్స్ కూడా మాకు సహకరిస్తున్నారు. వాళ్ళు కూడా వస్తున్నారు. అందరం కలిసి మేము
స్మూత్గా ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా స్మూత్గా ఈ చేప ప్రసాదం పంపిణీని మేము దాన్ని కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినాం. కౌంటర్స్ 14 కౌంటర్స్ మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 14 కౌంటర్స్ లో ఒక్కో దగ్గర 22 ఉంటారు. మొత్తం 28 మంది ఎట్ ఏ టైం పంపిణీ చేస్తారు. అదేవిధంగా టోకెన్ ఇష్యూయింగ్ కౌంటర్స్ కూడా 32 ఉంటాయి. దీంట్లో నిరంతరాయంగా ఎటువంటి అంతరాయం జరగకుండా కంటిన్యూస్గా చేప మందు పంపిణీ చేయడానికి మేము ఏర్పాటు చేస్తున్నాం. మోస్ట్లీ లాస్ట్ ఇయర్ 56,000 మంది చేప ప్రసాదం తీసుకున్నారు. ఒక 10,000 వెజిటేరియన్ ఉంటారు. అంటే 66,000 మంది గత సంవత్సరం తీసుకున్నారు. అంతకుముందు సంవత్సరం కూడా అంతే ఉన్నది. దాదాపు 50,000 నుంచి 60,000 మంది ఆస్మా పేషెంట్స్ వస్తారు. వాళ్ళు ప్రతి పేషెంట్ వెంబడి ఒక 2-3 వస్తారు కాబట్టి క్రౌడ్ ఎక్కువ కనబడుతుంది. బట్ చేప ప్రసాదం తీసుకునే వాళ్ళు మాత్రం 65-70 కంటే ఎప్పుడు మించలేదు. అందరూ కూడా గేట్ నెంబర్ 2 అంటే అజంతా గేట్ నుంచి రావాల్సి ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ క్యూ లైన్లో నిలబడి అక్కడ క్యూ లైన్లో నిలబడిన తర్వాత టోకెన్స్ ఇస్తాము. ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫిష్ టోకెన్ ఇస్తారు. 15 రూపాయలు ఒక్కొక్క ఫిష్కి ఉంటుంది. టోకెన్ తీసుకున్న తర్వాత మళ్ళీ కొద్ది ఏరియా బఫర్ జోన్ ఉంటుంది, ఫ్రీ ఏరియా ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ కౌంటర్స్కు వాళ్ళు క్యూ లైన్లోకి ఎంటర్ కావాలి. ఇక్కడ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ క్యూ లైన్లోకి ఎంటర్ అయిన వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత కొంత దూరం వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళకు ఫిష్లింగ్ చేప పిల్లను ఒక కవర్లో, ప్లాస్టిక్ కవర్లో వాటర్తో పాటు వాళ్ళకి ఇస్తారు. ఆ కవర్ తీసుకొని వచ్చి ఇక్కడ ఈ ప్లేస్లో వాళ్ళకు చేప ప్రసాదం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 32 క్యూ లైన్స్ ఉన్నాయండి. మొత్తం 32 క్యూ లైన్స్ ఉన్నాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా 32 క్యూ లైన్స్ ఉన్నాయి. రేపు మధ్యాహ్నం 2 గంటల వరకు దాదాపుగా ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా కంప్లీట్ అవుతారు. బయట రాష్ట్రం నుంచి ముందు ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి లోకల్స్ వాళ్ళు ఎప్పుడైనా వచ్చి తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి లోకల్స్ అందరూ కూడా హైదరాబాద్ బేస్డ్, తర్వాత తెలంగాణ రాష్ట్రం సంబంధించిన పేషెంట్స్ అందరూ కూడా వాళ్ళ అటెండెన్స్ అందరూ కూడా 2 తర్వాత వస్తే, మధ్యాహ్నం 2 గంటల తర్వాత వస్తే ఎల్లుండి మార్నింగ్ వరకు కూడా వేస్తారు. కాబట్టి వాళ్ళు స్మూత్గా ఎటువంటి తొక్కిసలాట జరగకుండా స్మూత్గా వాళ్ళు చేప ప్రసాదం తీసుకొని పోవడానికి అవకాశం ఉంది. గ్రౌండ్లో ఆల్రెడీ వచ్చినారు ఒక 3,000 మంది. వాళ్ళు వచ్చే వాళ్ళని మేము అడుకోవట్లేదు. రేపు ఉదయం వచ్చే వాళ్ళకు మా విజ్ఞప్తి అది, రేపు మార్నింగ్ అందరూ కూడా ఒకేసారి వస్తే గత సంవత్సరం తొక్కిసలాట జరిగే పరిస్థితి ఉంది. 2012లో కాటేదాన్లో చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా తొక్కిసలాట జరిగి 2 చనిపోవడం జరిగింది. 10 మంది గాయాలైనవి. ఇవి గత సంవత్సరాలు జరిగిన దుస్తాంతాలు ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈసారి మా విజ్ఞప్తి ఏంటంటే లోకల్ వాళ్ళందరూ కూడా 12-1 గంట తర్వాత వస్తే అప్పటి వరకు బయట రాష్ట్రంలో చేసిన వాళ్ళు దాదాపు వెళ్ళిపోతారు. అప్పుడు క్యూలో రష్ తక్కువ ఉంటుంది, తోపులాట జరిగే పరిస్థితి ఉండదు. భద్రత విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది పోలీస్ శాఖ. లక్షల సంఖ్యలో ప్రసాద స్వీకరణకు ఆస్తమా రోగులు వస్తుండటంతో అడుగడుగునా తనిఖీలు చేపడుతోంది. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి. ప్రికాషన్ తీసుకున్నారు, ఎలాంటి భద్రత ఏర్పాటు చేస్తే తెలుసుకుందాం. ఏసీపీ ఉన్నారు సార్, చెప్పండి సార్, ఎలాంటి భద్రత? మేము ఈ చేప ప్రసాదం గురించి దాదాపు ఒక 10 రోజుల నుంచి ఇక్కడ వర్కౌట్ చేస్తున్నాము. ప్రసాదం పంపిణీ గురించి సుమారు ఒక 1000 మంది మా పోలీస్ పర్సనల్ ఇందులో పాల్గొంటున్నారు. బందోబస్తు గురించి మా డీసీపీ సెంటర్ జోన్ కమలాసన్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా ప్రాపర్గా ప్లానింగ్ చేసుకుని టీమ్స్ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. సుమారు ఒక 1000 మంది వాలంటీర్లను కూడా ఇందులో మేము ఇన్వాల్వ్ చేయదలుచుకున్నాము. ఒక 600 మంది నిరంకారి వాలంటీర్లు ఉంటున్నారు. ఒక 400 మంది మా లోకల్ పోలీస్ వాలంటీర్లు, అంటే సుమారు ఒక 2000 మందితో మేము ఈ భద్రతా ఏర్పాట్లను ప్రాపర్గా ప్లాన్ ప్రకారం ఆర్గనైజ్ చేసి టీమ్స్గా డివైడ్ చేయడం జరిగిందండి. అంటే అబ్జర్వేషన్ ఏ విధంగా ఉంది సార్? అబ్జర్వేషన్ అంటే ఇప్పుడు మాకు దీని గురించి ఒక 22 రోప్ పార్టీస్ పెట్టడం జరిగింది. తర్వాత ఒక కంట్రోల్ రూమ్ దగ్గర కూడా ఒక 3 టీమ్స్ స్పెషల్గా ఏర్పాటు చేయడం జరిగింది. రూఫ్ టాప్స్ ఆర్గనైజ్ చేసుకున్నాము. ఒక 32 CCTVs కూడా పెట్టుకోవడం జరిగిందండి. నిరంతరం ఒక కంటిన్యూస్గా ఎక్కడ ఏ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, క్యూ లైన్లలో, తర్వాత బయట ప్రసాదం పంపిణీ దగ్గర, ఫిష్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర, టోకన్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర ప్రతి దగ్గర కూడా CCTVలు పెట్టడం జరిగింది. వాటి మానిటరింగ్ గురించి మేము సపరేట్ ఒక టీం కూడా ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. అంటే ఇక్కడికి వచ్చేవారికి మీరు ఏమి సూచిస్తున్నారు, అంటే ఎలాంటి ప్రికాషన్స్? ఇక్కడికి వచ్చే వాళ్ళకు మేము ముందుగా ఈ చేప ప్రసాదం గురించి వచ్చే వాళ్ళకు ఒక 3 రకాల టోకన్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. పింక్ కలర్ టోకన్,
బ్లూ కలర్ టోకెన్, ఎల్లో కలర్ టోకెన్. పింక్ కలర్ టోకెన్ వాళ్ళు రేపు 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, బ్లూ కలర్ టోకెన్ వాళ్ళు 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, ఎల్లో కలర్ టోకెన్ వాళ్ళు రాత్రి 8 గంటల నుంచి రేపు నైట్ తర్వాత మళ్ళీ మార్నింగ్ అంటే 9th రోజు మార్నింగ్ వరకు కూడా వాళ్ళకు ఇక్కడ ప్రసాదం పంపిణీ చేయడం జరుగుతుందండి. అంటే గతంలో రాజేంద్రలో జరిగిన ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని అంటే రేపు ఇంకా ఎలాంటి భద్రత మరి ఏర్పాటు చేస్తుంది? ముఖ్యంగా ప్రజలకు మేము చేయదలుచుకున్న విజ్ఞప్తి ఒకటే, అంటే ప్రజలందరూ కూడా ఒకేసారి ఒక 20,000 30,000 మంది ఈరోజే మెడిసిన్ ఇస్తున్నారు, మళ్ళీ ఒక 2-3 గంటలు అయిపోవచ్చింది అన్నట్టు కాకుండా 2 రోజుల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. 2 రోజుల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ప్రజలు వాళ్ళ ఉన్నటువంటి టైం అవైలబిలిటీని బట్టి 2 రోజుల్లో ఏదో ఒక టైంలో రావచ్చు. రేపు మార్నింగ్ రావడం అయిందంటే తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మార్నింగ్ అని కాకుండా టైం వైజ్ వస్తుంటే రేపు సాయంత్రం కానీ మధ్యాహ్నం తర్వాత ఎప్పుడు వచ్చినా కానీ వాళ్ళకు కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ప్రశాంతంగా వేసుకొని వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే బారికేడ్ల మధ్య ఏ విధంగా కంట్రోల్ చేస్తారు పబ్లిక్? మేము సుమారు ఒక 22 రోప్ పార్టీస్ పెట్టడం జరిగింది. మీరు చూస్తున్నారు ఇప్పుడు పైన ఫ్లెక్సీస్ కూడా మేము కట్టడం జరిగింది. రోప్ పార్టీ 1, 2, 3 ఇట్లా 22 రోప్ పార్టీస్ మేము ఆర్గనైజ్ చేసుకున్నాము. దాదాపు ఒక 20 మంది ఉంటారు ఈచ్ రోప్ పార్టీలో. వాళ్ళందరూ కూడా ప్రాపర్గా రోప్స్ చేయడం జరిగింది. పబ్లిక్ మూవ్మెంట్ని బట్టి ఒక్కొక్క రోప్ పార్టీని మేము సెట్లో ఆపరేట్ చేస్తూ వాళ్ళందరినీ క్యూ పద్ధతిలో లోపలికి పంపించడం జరుగుతుంది. ట్రాఫిక్ డైవర్షన్స్ ఏ విధంగా ఉంది? ట్రాఫిక్ డైవర్షన్ మీద ఎగ్జిబిషన్ గ్రౌండ్లోకి మాత్రం మేము ఏ వెహికల్స్ కూడా అలౌ చేయడం లేదు. పార్కింగ్ అంతా కూడా మేము పబ్లిక్ సర్వీస్ కమిషన్ బిల్డింగ్ పక్కన ఉన్నటువంటి భీమరావు బాడాలు ఓపెన్ స్పేస్లో మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాని తర్వాత కొన్ని వెహికల్స్ మా బీజేపీ ఆఫీస్ లైన్లో, అంటే ఇదివరకు ఎగ్జిబిషన్ టైంలో ఏ విధంగా అయితే వెహికల్ పార్కింగ్ ఆర్గనైజ్ చేసుకున్నామో సింగిల్ లైన్ పార్కింగ్లో ఆ విధంగా వెహికల్స్ పెట్టుకోవచ్చు.